కాసేపట్లో వైసీపీ విద్యార్థి విభాగం నేతలతో జగన్ సమావేశం కానున్నారు. రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా నియోజకవర్గాల స్టూడెంట్ వింగ్ అధ్యక్షులతో వైఎస్ జగన్ భేటీ కానున్నారు. విద్యార్థుల సమస్యలు, ఫీజు రియంబర్స్మెంట్, మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ పాఠశాలలపై చర్చించనున్నారు. కాసేపట్లో వైసీపీ విద్యార్థి విభాగం నేతలతో జగన్ సమావేశం కానున్నారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, విద్యార్థి విభాగం నేతలతో జగన్ సమావేశానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఈ సమావేశంలో విద్యార్థి సంఘాలతో ఏ విషయాలు మాట్లాడే అవకాశం ఉంది? దీపిక, మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లో పార్టీకి చెందినటువంటి అనుబంధ విభాగమైన విద్యార్థి సంఘం నేతలతో సమావేశం కాబోతూ ఉన్నారు. ఈ సమావేశానికి ఇటు రాష్ట్ర స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి, నియోజకవర్గ స్థాయి నుంచి కూడా విద్యార్థి విభాగం నేతలు హాజరు కాబోతూ ఉన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగేటువంటి ఈ సమావేశంలో ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ నిధులను విడుదల చేయకుండా విద్యార్థులను ఏ విధంగా ఇబ్బంది పెడుతుంది అనే అంశాలకు సంబంధించి చర్చించబోతున్నారు. దీంతో పాటు ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేసే నిర్ణయానికి సంబంధించి ఏదైతే ప్రభుత్వానికి ఇప్పటికే వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. ఈ నేపథ్యంలో రానున్నటువంటి రోజుల్లో ఇటు విద్యార్థి విభాగం ఈ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేయాల్సినటువంటి ఉద్యమాలకు సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీ విద్యార్థి విభాగం నేతలకు దిశానిర్దేశం చేయబోతూ ఉన్నారు. ప్రధానంగా అయితే ఫీజు రియంబర్స్మెంట్ నిధులు, మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి అంశాలతో పాటు ఇతర రాజకీయ అంశాలపైన కూడా ప్రధానంగా దృష్టి సారించే అవకాశం ఉంది. ఇప్పుడు ఎవరైతే విద్యార్థి విభాగం నేతలుగా ఇటు పార్టీని బలోపేతం చేయడానికి కష్టపడి పనిచేస్తున్నారో, అదే కాకుండా ప్రభుత్వ వైఫల్యాలపైన విస్తృతంగా పోరాటాలు చేస్తూ ఉన్నారో వారందరినీ కూడా భవిష్యత్తులో ఖచ్చితంగా పార్టీ గుర్తుంచుకుంటుంది. రానున్నటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు కీలకంగా పనిచేసేటువంటి నేతలకు భవిష్యత్తులో మంచి పదవులు కూడా ఇస్తామనే ఒక అంశాన్ని కూడా ఇప్పటికే పార్టీ అందులో జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. కాబట్టి విద్యార్థి విభాగం నేతలను కూడా ఆ దిశగా మౌల్డ్ చేసి రానున్నటువంటి రోజుల్లో ప్రభుత్వ వైఫల్యాలపైన మరింత పోరాటం చేసే దిశగా వారిని దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ప్రధానంగా ఫీజు రియంబర్స్మెంట్, మెడికల్ కళాశాలల అంశము, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, వీటన్నిటిపైన కూడా విద్యార్థులు ఎప్పటికప్పుడు పోరాటాలు చేయాలి. విద్యార్థి విభాగం నిత్యం ప్రజల్లో ఉండాలి. అదేవిధంగా విద్యార్థులకు సంబంధించిన ఇతర సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఈ ఫీజుల పెంపు అంశం కావచ్చు, ఇలాంటి వాటన్నిటిపైన కూడా పార్టీ తరఫున పోరాటం చేయాలని కూడా ఆయన సూచించే అవకాశం ఉంది. రైట్ రమేష్, థ్యాంక్ యూ.